రొటేరియన్ డాక్టర్ వెంకటేశ్వరరావు, వెంకట పద్మ హాస్పిటల్, విజయనగరం. అందరికీ శుభోదయం. జనవరి 1 నుంచి జనవరి 31 వరకు నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ సెలబ్రేషన్స్ త్రూఅవుట్ ఇండియా మనం చేసుకుంటున్నాము. ఎస్పెషల్లీ మన గ్లోబల్గా మనం 11% ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్కి మన ఇండియానే కంట్రిబ్యూట్ చేస్తుంది. గ్లోబల్గా కూడా ప్రపంచంలో 10% మార్టాలిటీ ఫ్రమ్ ఇండియా నుంచే ఉంటుంది. మనకి ఎవ్రీ ఇయర్ కూడా నియర్లీ 80,000 పీపుల్ ఆన్ స్పాట్ డెత్ అవుతున్నారు. క్రోర్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళకి ఏదో డిజబిలిటీస్, ఇంజరీస్ అన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. అది సో దీని గురించి మనం ఏం చేయాలి? ముఖ్యమైన కారణం ఏంటంటే పూర్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం మూలంగాను, పెడెస్ట్రియన్స్ అంటే మనకు రోడ్డు పక్కని నడకదారి లేకపోవడము, ప్రాపర్ సైనేజెస్ లేకపోవడము 3 ఇంపార్టెంట్ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అని తేల్చారు. అలాగే పర్సనల్ పాయింట్ ఆఫ్ వస్తే ఎక్కువ మందికి ఎవరికంటే రోడ్డు మీద నడిచే వాళ్ళకి, సైకిల్ తొక్కే వాళ్ళకి, అలాగే 2 వీలర్స్ 50% ఆఫ్ ది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఈ ముగ్గురికి ఎక్కువ జరుగుతూ ఉంటుంది. మన ప్రయాణంలో మ్యాక్సిమం రోడ్డు యాక్సిడెంట్స్ కూడా ఏమవుతుందంటే వాళ్ళు ఆ టైంలో డైవర్స్ అవ్వడం కానీ, హెల్మెట్ ధరించలేకపోవడం కానీ, కూర్చున్న వ్యక్తి కూడా ముందు వ్యక్తి కాకుండా వెనక వ్యక్తి కూడా హెల్మెట్ ధరించకపోవడము, ఇలాంటి చాలా కారణాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము, సైనేజెస్ని ప్రాపర్గా ఫాలో అప్ చేయలేకపోవడము, రోడ్డు మీద వెళ్తున్న కూడా వాళ్ళు బ్లూటూత్ పెట్టుకోవడం కానీ, మొబైల్ ఆన్ చేయడం కానీ చేయడం మూలంగా 14 సెకండ్లు యామర్పాటు చాలా వరకు ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్కి కూడా మనకి కారణం అవుతుంది అన్నమాట. అది సో దీనికి మనం ఏం చేయాలి? సో పబ్లిక్లో ముందు అవేర్నెస్ అన్నది రావాలి. ఎందుకంటే మనం సేఫ్గా ఇంటి నుంచి బయలుదేరి మళ్ళీ ఇంటికి తిరిగి రావాలనుకుంటే కుటుంబానికి మన భరోసా, ఫ్యామిలీ మెంబర్స్కి సో ఆటోమేటిక్గా మనం వాళ్ళకి నమ్మకం చెప్పి వెళ్ళాలనుకుంటే ప్రతి జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా హెల్మెట్ అన్నది పూర్తి స్థాయిలో క్వాలిటీ హెల్మెట్ ధరించాలి, విత్ స్ట్రాప్ వేసుకోవాలి పూర్తిగా. వెనక్కి కూర్చున్న వాళ్ళు కూడా వేసుకోవాలన్నమాట. సో ఈ విధమైన ప్లాన్ చేసుకుంటే మనం చాలా వరకు రోడ్ సేఫ్టీ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించాలని, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే వెబ్సైట్స్ ఉన్నాయో రోడ్ సేఫ్టీ వీక్ గురించి, దాంట్లో మనకి సైనేజెస్ గురించి కూడా PDF ఫామ్స్ ఉన్నాయి. అవి కూడా మనం ఓపెన్ చేసి చూసుకోవాలి. అంచేత ఇవన్నీ జాగ్రత్తగా పాటిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సైడ్ నుంచి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనం ఏదో జనవరి మంత్ అంతా కలిపి రోడ్ నేషనల్ సేఫ్టీ వీక్ అనుకున్నాం కాబట్టి రోడ్ సేఫ్టీ ఆ ఒక్క నెల చేయడం కాకుండా పబ్లిక్లో అవేర్నెస్ పెరుగుతూ స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది రూల్స్, ట్రాఫిక్ రూల్స్ స్ట్రిక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. పనిష్మెంట్ కూడా స్ట్రిక్ట్గా ఉండాలి. మనం ఏం చేస్తాం, ఎప్పుడైనా సడన్గా హెల్మెట్ పెట్టుకోకపోతే రోడ్ మీద ట్రాఫిక్ పోలీస్ ఆపి ఫైన్ వేయడం కాదు. కన్సిస్టెంట్గా ఒక 1 మంత్ ఈ ట్రాఫిక్ రూల్స్ని స్ట్రిక్ట్గా లీగల్గా ఇంప్లిమెంట్ చేస్తే మొత్తం సెట్ అయిపోతుంది అనమాట. మనం ప్రత్యేకంగా నేను చాలా స్టేట్స్ నేను ప్రత్యక్షంగా చూశాను. దాంట్లో 1%, 2% ఎప్పుడైనా హెల్మెట్ పెట్టుకోకుండా చూడడం జరిగింది. కానీ మెజారిటీ 99% ఆఫ్ ది పీపుల్, ఉమెన్ ఆర్ మెన్, వాళ్ళు ప్రాపర్ హెల్మెట్ ధరించి వెళ్తుంటారు. ఆంధ్రప్రదేశ్లో అది మనం తక్కువ చూస్తున్నాము. ఎందుకంటే స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ మనకి కొన్ని జిల్లాలో లేకపోవడం మూలంగా, అందుకని ముందే అనౌన్స్ చేసి ఫలానా రోజు నుంచి హెల్మెట్ పెట్టుకోకపోతే ఇంత ఫైన్ పడుతుంది అన్నది అనౌన్స్ చేసి ముందే పబ్లిక్ అందరినీ కూడా సమాయత్తం చేసి అప్పుడు స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ కానీ స్టార్ట్ చేస్తే సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే ఒకరోజు పట్టుకుంటారు, ఒకరోజు పట్టుకోరు. సో ఇన్ని రకాల వ్యత్యాసం ఉండడం మూలంగానే పీపుల్లో దాని మీద ధ్యాస లేకపోవడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఇది పోలీస్ శాఖ కూడా గమనిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.